వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్ సినిమాని నేను రిలీజు ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా? సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిన దాన్ని హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతుకుతే బాగుంటుంది. నెగిటివ్గా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు. అందరం పోయేవాళ్ళమే, ఇక్కడ ఉండటానికి రాలా. నెగిటివ్ ఎందుకు? నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు, మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా? దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాములో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమాకి థియేటర్ లేదు. మీకు తెలుసా అది? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు. ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది. గుడ్, సినిమా సూపర్ హిట్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో నేను ఒకరిని. ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం. మన చేతిలో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతోని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ 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 చెప్తున్నా, నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడా లేదు. నిజాయితీగా మీకు ఏదైనా న్యూస్ ఉంది రండి, 24 hours అవైలబుల్. మీకు ఏదైనా న్యూస్ కావాలి, సార్ ఇలా ఉంది, ఇదేంటని అడగండి, నేను సమాధానం ఇస్తాను. నా పిఆర్ వాళ్ళు కూడా మాట్లాడారు డైరెక్ట్. ఎప్పుడన్నా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ అవైలబుల్ ఎనీ టైం. మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను, మీ ఫోన్ కాల్స్కి నేను రిప్లై ఇస్తాను. చెప్పండి మీ మీడియా వాళ్ళందరూ, ఎప్పుడన్నా నేను లేనా, అవైలబుల్ లేనా? దేనికి? మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తా, గుర్తుపెట్టుకోండి. అండ్ సారీ అండి, మీ డయాస్ వాడుకోవాల్సి వచ్చింది. చాలా ఎమోషనల్గా ఉన్నా. ఎందుకంటే 2-3 ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతుంటే నా వల్ల వాళ్ళు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండబట్టే ఈ రోజు ఇంత మంచి ఫంక్షన్ చేసుకోగలిగాను సార్. మీరు వచ్చిన వెంటనే నా మాట తీయకుండా వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ దిల్ రాజు గారు అంటే ఒక బ్రాండ్ తెలిసిందే. సో ఎస్, దిల్ రాజు గారి చేతుల మీద ఇవాళ ఇక్కడ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీనెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ టైమ్. అండ్ ఎస్, స్టే బ్యాక్ హియర్, అందరూ వేదిక మీదే ఉండండి. అండ్